ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ఈ శ్రమానుభవ కూటాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్యాల్లో నుండి కొన్ని మాటలు మనం తీసుకుని దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సంసిద్ధులై ఉండాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఈ యొక్క 25వ కీర్తన 11వ వచనాన్ని నేటి అంశం కొరకు చదువుకుందాం. యెహోవా, నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమించుము. ప్రియ దేవుని బిడ్డ, మన పాపము ఎంతో ఘోరమైనది, మా పాపములను బట్టి మమ్ము క్షమించుమని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఈ 15వ అధ్యాయంలో మనము చదువుకున్నటువంటి ఇక్కడ ఎన్ని చదివాము? 6వ వాక్యాన్ని చదువుకుందాం. నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించను, నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకును అని దేవుని వాక్యము తెలియచేస్తాం. ఇక ఈ లూకాసు వార్తలోనికి వెళితే, లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనము, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము మనకి ఇచ్చినటువంటి అంశము విలపించు ప్రవక్త. సర్వసాధారణంగా ప్రతి విశ్వాసికి, ప్రతి వారికి కూడా విలపించు ప్రవక్త అనగానే ఒక వ్యక్తి గుర్తుకొస్తాడు మనకి. ఎవరైనా ఇర్మియా. చెప్పండి, అనుమానందుకు ఇర్మియా గుర్తుకొస్తాడు. ఆయన విలపించు ప్రవక్త, ప్రలాపించు ప్రవక్త, కన్నీరు కార్చు ప్రవక్త. చూడండి, చాలామంది భర్త మీద కోపడతారు, ఒక్కొక్కసారి షాట్కి వెళ్ళి ఏడుస్తాము. పిల్లలు తల్లిదండ్రుల మీద కోపడి ఏడుస్తారు. పిల్లలకు కావాల్సింది మనం కొనివ్వలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఏడుస్తారు, కన్నీరు కారుస్తారు. అలాగే భర్త ఏదో భార్య ఎడల ఆశించి ఇవ్వలేదన్నప్పుడు ఏడుపు వస్తారు సర్వసాధారణ. భార్య కూడా అదే రీతిగా కన్నీరు పెట్టుకుంటుంది. ఇది కుటుంబపరమైనటువంటి విలాపము, ఇది వ్యక్తిగతమైనటువంటి కన్నీరు. ఏదో కోరికను ఆశించి కన్నీరు కార్చడం ఇది. ఇక్కడ ఈ విలపించేటటువంటి ఇర్మియా ఏదో ఆశించి తాను కన్నీరు కారుస్తా లేదు. ఇక్కడ ఇశ్రాయేలీలు రాజులు తీసుకొని పోయారని, దేవాలయం పడగొట్టారని, దేవాలయం యొక్క ప్రాకారములు పడగొట్టారని ఇర్మియా ప్రవక్త, ప్రభువా నీ మందిరము పాడైపోయింది, నీ మందిరము యొక్క ప్రాకారములు పాడైపోయాయి, నీ ప్రజలు ఎంతగానో పాపము చేసి నశించిపోయారు అని ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, బాధపడతా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదట మనము ఈ యొక్క కీర్తనల గ్రంథంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథం నుండి మనం వచ్చినప్పుడు మనం చూస్తే ఇదే కీర్తన మనకి మనోదృష్టిలో కూడా ఇచ్చారు. మనోదృష్టిలో మీ పేపర్లో చూస్తే 2 సార్లు ఉంది.
మీ పేపర్లో చూస్తే 2 సార్లు కనుక మనో దృష్టి అనేటువంటి ఆ మాట కొరకు ఈ కీర్తన మనం ఇచ్చారు. అలాగే మనోదృష్టి గురించి ఆ దినం చదువుకున్న వాక్యం 15వ వాక్యం. ఈ దినం మనకు ఉపయోగపడుతున్న వాక్యము, యెహోవా నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమించుము. చూసారా, దావీదు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు. ప్రభువా నా పాపము ఎంతో ఘోరమైనది, నేను తప్పు చేశాను, నన్ను నేను గద్దించుకుంటున్నాను. ఈ శ్రమానుభవ కూటాల్లోనే కాదు కానీ ఎప్పటికప్పుడు నా మనస్సును పరిశీలించుకుంటున్నా, నా జీవితాన్ని పరిశీలించుకుంటున్నా. అక్కడ ఎంత చక్కగా రాయబడి ఉన్నది, నా పాపము బహుఘోరమైనది. ఇశ్రాయేలీయుల యొక్క పాపము బహుఘోరమైనదని, దేవుని పట్ల విధేయత లేదని, దేవుని పట్ల వినయము లేదని, దేవుని పట్ల సాత్వికము లేదని, దేవుని పట్ల భక్తి విశ్వాసములు లేవని యిర్మీయా విలాపించినటువంటి ప్రవక్తగా ఉన్నాడు. అదే ఈయన కూడా అంటాడు కదా, యోబు గారు కూడా ఈ మాట తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు, నీ మాట వలన నీ ఎంత 6 నేను కాదు, నీ మాటలే నీ దోషమును. పునాది అంట, మన మాటలే మనకు పునాది. ఏం లేదు, మన మాటలే మనకి పునాది. నీ మాటలకు పరలోకానికి వెళ్ళాలో నరకానికి వెళ్ళాలో నీ మాటలలోనే నువ్వు స్థాపించుకుంటావు, నీ ప్రవర్తనలోనే నువ్వు స్థాపించుకుంటావు, నీ నడవడికలోనే నువ్వు స్థాపించుకుంటావు, నీ క్రియలలోనే నువ్వు స్థాపించుకుంటావు, నీ ప్రార్థనలోనే స్థాపించుకుంటావు. అది పరలోక సంబంధమైన క్రియల వల్ల, నడవడిక వల్ల, ప్రవర్తన వల్ల, మాటల వల్ల ఈ వచ్చేది మనం స్థాపించుకునేది ఇహలోక సంబంధమైనటువంటి స్థాపన. అదే ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, దేవుని స్తుతి చెల్లించడం ద్వారా అది పరలోక సంబంధమైనటువంటి స్థాపన. కాబట్టి ఇక్కడ యోబు గారు ఎంత చక్కగా చెప్తున్నాడు, వారి యొక్క శిష్యులకు చెప్తున్నాడు ఈ మాట. అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఎవరున్నారు? మొదటి వచనానికి వెళ్తే, తేమానీయుడైన ఎలీఫజు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎలీఫజుకి ఇలా ఇస్తా ఉన్నాడు, ఓ ఎలీఫజు, నన్ను ఎటకారం చేస్తున్నారు, నన్ను హేళన చేస్తున్నారు, నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఎందుకు అంటే నేను దేవునిని పూజిస్తున్నాను, స్మరిస్తున్నాను, స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను, మహింపరుస్తున్నాను, దేవునిని కొనియాడుతూ ఉన్నాను. నన్ను ఎగతాళి చేస్తున్నారు. మీ నాలుకే మీకు ఇక్కడ పునాది వేస్తుంది, మీ మాటలే మీకు ఇక్కడ పునాది వేస్తుంది, మీ నడవడికే ఇక్కడ పునాది వేస్తుంది. ఎంత చక్కగా వివరిస్తూ ఉన్నాడు, ఎంత చక్కగా వివరిస్తున్నాడు. ఆ ఒక వాక్యంలోనే మొత్తం అధ్యాయం అంతా మనకు అర్థమైపోతుంది. అక్కడ నేను కాదు, నీ మాటలే నీ దోషమును పునాది వేసేస్తాయి మన మాటలు. చూసారా, చచ్చిపోయినా కానీ, లేదంటే వేరే చోటకి మనం వెళ్ళిపోయినా కానీ మన మాటల యొక్క పునాది ఇక్కడ ఉంటుంది, మన ప్రవర్తన యొక్క పునాది భూమి మీద ఉంటుంది, మన నడవడిక యొక్క పునాది మన భూమి మీద ఉంటుంది. దానిని బట్టే నీ పేరు ప్రఖ్యాతులు నిలబడతాయనేటువంటి సత్యాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. చూడండి, ఆ తర్వాత నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి. దావీదేమో అలా చెప్పాడు, యోబు గారు ఇలా చెప్తున్నాడు. దీని అంతటికి ఏంటంటే వీళ్ళు ఒక ప్రవక్తల వలె విలపిస్తూ ఉన్నారు. అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తల అందరిలో శ్రేష్టమైన వాడు యిర్మీయా. కన్నీరు కార్చిన వాడు, విలపించిన వాడు, ఆ పడిన గోడల మీద పడి ఏడ్చిన వాడు. అలాగే ఇక్కడ దావీదు తెలియజేస్తున్నాడు. మరి ఈ యోబు గారు కూడా తన శిష్యులకు తెలియజేయండి. నీ నోటి మాట బేస్మెంట్ ఇక్కడ చూసారా, ఎంత బాగా చెప్తున్నాడండి. నిజమే కదా. మరి అమ్మా, ఆ అమ్మను ఎవరు చూస్తే ఎలా ఉంటుందంటే, అబ్బా అలా ఆయనకంటే ఎక్కువ, అబ్బా అలా ఆయనకంటే ఎక్కువండి.
అంత ఎందుకు వాళ్ళ అత్తగారిని చూడు ఎలా మాట్లాడుద్ది. అది బేస్మెంట్. ఆవిడ దీనురాలు, ఆయన యథార్థవంతుడు, ఎంత చక్కగా మాట్లాడతాడు. ఎక్కడ అక్షర దోషం ఉండదు. ఆయన మాట్లాడుతుంటే దేవుడు మాట్లాడినట్టుంటది, ఆయన మాట్లాడుతుంటే దేవదూతలు మాట్లాడినట్టుంటది, ఆయన మాట్లాడుతుంటే యేసుక్రీస్తు ప్రభువు నడిచి వచ్చినట్టుంటది. ఒక్కొక్కరి మాట ఈ రీతిగా అది పునాది. అందుకనే ఈ యొక్క యోబు గారు తెలియజేస్తా ఉన్నాడు, తెమానీయుడు ఎలీఫజు బిల్దదు అనేటువంటి స్నేహితులకు తెలియజేస్తా ఉన్నాడు, మీ మాటలే మీకు బేస్మెంటు, మీ మాటలే మీకు పునాది, మీరు జాగ్రత్తగా ఉండండి. నేను నా దేవుడు గొప్పవాడని, నా దేవుడు సర్వోన్నతుడని, నా దేవుడు సర్వాంతర్యామి, నేను నమ్మి ఉన్నాను. సాతాను నన్ను శోధిస్తూ ఉన్నది, శరీరం యావత్తు గాయాలయ్యాయి, నేను నడవలేని స్థితిలో ఉన్నాను. నా శరీరం మీద నేను బూడిద రాసుకొని చిల్లా పెంకుతో దురదకు తట్టుకోలేక గోకుంటున్నాను. నన్ను ఎగతాళి చేస్తున్నారు, మీరు ఎగతాళి చేస్తున్నారు, నా విశ్వాసాన్ని ఎగతాళి చేస్తున్నారు, నా నమ్మకాన్ని ఎగతాళి చేస్తున్నారు, నా నిరీక్షణని ఎగతాళి చేస్తున్నారు, నా ప్రవర్తనని ఎగతాళి చేస్తున్నారు, నాకున్న గాయాలను మీరు ఎగతాళి చేస్తున్నారు. కానీ మీ మాటలు పునాది. రెండవది ఏమంటున్నాడు, మీ పెదవులు మీకు సాక్ష్యం. ఇంకెవరు అక్కర్లేదంట, పెదవులే సాక్ష్యం. అంటే ఇంకేంటి, రెండో వ్యక్తి అక్కర్లేదు. ఆ పెదవులు కూడా మన శరీరంలోనే ఇమిడి ఉన్నవి. అందుకనే 2వ అధ్యాయము 32వ వచనము, ఇర్మియా 2వ అధ్యాయము 32వ వచనము, ఇర్మియా. కన్యక తన ఆభరణములను మరచున, పెండ్లి కుమార్తె తన వడ్డానమును మరచున, నా ప్రజలు లెక్కలేనని దినములు మరచి ఉన్నారు, నన్ను మర్చిపోయారు. చూడండి, పెళ్లి కుమార్తెను తీర్చిదిద్దాం అనుకోండి, పెళ్లి కుమార్తెకి మీరు చక్కగా సిద్ధపరిచారు అనుకోండి, చెవులకు ఉన్నాయా లేదా, మెడలో అవి ఉన్నావా లేదా, నెదిటిన పాపిడి బిందె ఎట్టామా లేదా, నడుముకి వడ్డానం పెట్టామా లేదా, చేతికి సరైన గాజులు వేసామా లేదా, ముంగర మధ్యలో పెళ్ళికొడుకు ఎడతాడు కదా అని అంటాము. అలాగే అన్నీ ఉన్నాయో లేదో మర్చిపోతాము మనం. ఒకవేళ మీరు మర్చిపోయారు అనుకోండి, పక్కోళ్ళు జ్ఞాపకం చేసేస్తాను. ఒకవేళ పొరపాటున ఇక్కడ ఏదైనా నల్లగా మసి కనపడింది అనుకో, పిడిచి మసి కనపడుతుంది, అయ్యయ్యో పెళ్ళికొడుకు ఏమనుకుంటాడు పెళ్ళికొడుకు అంటాం. అయితే అలా పెళ్లి కూతుర్ని సిద్ధపరచుట్లో ఉన్న జాగ్రత్త నా ఎడల. అందుకే ఇర్మియా ఏడుస్తున్నాడు. మీకు అర్థమైందా? అందుకే ఏడుస్తున్నాడు ఇర్మియా ఎందుకు ఏడుస్తున్నాడంటే, పెళ్లి కొడుకు కుమార్తెను తీర్చిదిద్దుట్లో కానీ, పెళ్లి కొడుకుని సిద్ధపరచుట్లో కానీ ఉన్నటువంటి శ్రద్ధ ఈ ప్రజలకు నా మీద లేదని ఆయన ఏడుస్తున్నాడు, విలపిస్తూ ఉన్నాడు. 9వ అధ్యాయం 1వ వచనంలో దేవుని వాక్యమును మనం చూస్తా ఉన్నాం. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రులు కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్నులు కన్నీళ్ల ఊటగాను ఉండునుగా. కానీ ఆ కన్నీళ్ళు అలా కార్చడం వల్లే ఇర్మియాకు వచ్చినటువంటి పేరు విలపించు ప్రవక్త. ఈ దినము ఎప్పుడైతే దేవుల్లో నీకు సార్వభౌమత్వం ఉంటుందో, సార్వభౌమత్వం కలిగినటువంటి దేవుడు నిన్ను చూస్తే, నీ కష్టాన్ని, నీ కన్నీటిని, నీ దుఃఖాన్ని దేవునికి ఈ కన్నీటి ద్వారా విలపిస్తే ప్రవక్త వలె ఆయన చూస్తాడు, నిన్ను కనికరిస్తాడు. అందుకనే ఇశ్రాయేలు చేసినటువంటి పాపాన్ని బట్టి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో చెప్తాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా తీర్చిదిద్దితిని,
వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ప్రార్థన లేదు, వాళ్ళకి ప్రార్థన లేదు, వాక్యం లేదు, వచ్చినట్టు నటిస్తున్నారు. వాళ్ళు దేవుని వాక్యం తెలుసు అన్నట్టు నటిస్తాం, దేవుని ప్రార్థన తెలుసు అన్నట్టు నటిస్తాం. అది ముగింపు ఎక్కడో తెలియదు, మనకి ప్రారంభం ఎక్కడో తెలీదు, కానీ తెలుసు అన్నట్టు నటిస్తాం. అలా అంటున్నాడు ఈయన. అలా ఉండకూడదు, అలా ఉండకూడదు. ఏకాంతంగా కూర్చొని ఇర్మియా విలపించినట్లు, ప్రవక్త విలపించినట్లు, ప్రవక్త ప్రార్థన చేసి కన్నీరు కార్చినట్లుగా నువ్వు ఏకాంతంగా ఒక గదిలో కూర్చుని ప్రార్థన నేర్చుకునేవారుగా ఉండాలి. వచ్చినట్టు నటించకూడదు, అది ప్రమాదం. జాగ్రత్త. వింటున్నాం, విన్నదాన్ని ప్రార్థనగా మార్చు. విలపించు ప్రవక్తగా మారు, విలపించు ప్రవక్తినిగా మారు, విలపించు దేవుని వాక్యాన్ని బట్టి. కాబట్టి ఆకాశమా ఆలకించుము, భూమి చెవి ఇవ్వము. నా పిల్లలను నేను పెంచి తిని కానీ వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎంత ఘోరము దేవుని మీద. అంటే నీ ప్రార్థన రావడం దేవుని మీద తిరుగుబాటు చేసినట్లే. నువ్వు ప్రార్థించకపోవడం, దేవుని వాక్యానుసారంగా నడవకపోవడం. అందుకే ఇశ్రాయేలును గూర్చి ఆయన ఎంతగానో విజ్ఞాపన చేశాడు, విన్నపం చేశాడు. దేవుని నామాన్ని స్తుతించినట్లుగా మనం చూస్తాం. చూడండి 23వ అధ్యాయము 37 వచనంలో అక్కడ రాయబడి ఉన్నది. దేనికి అలవాటైపోయారంటే వీళ్ళు, యెరూషలేమా, మత్తయి సువార్త లోకలా వెళ్ళిపోతున్నారా? మత్తయి సువార్త 23:37. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, నీకు శ్రమ, నీకు శ్రమ. అందుకే దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యాన్ని వింటున్నాము. ఈ దినము ప్రవక్త ఇర్మియా కన్నీరు కారుస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజల కొరకు. నీవు నీ ఇరుగు వారి కొరకు కన్నీరు కార్చాలి, నీవు నీ కుటుంబం కొరకు కన్నీరు కార్చాలి, నీవు నీ బిడ్డల కొరకు కన్నీరు కార్చాలి. ప్రవక్త ఏ రీతిగా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలీల ప్రజలు మారు మనసు కొరకు, వారు వ్యభిచారం చేస్తున్నారు, వారు పాపం చేస్తున్నారు, వారి అనేకమైనటువంటి దురలవాట్లకు లోనై ఆ యెరూషలేమే పాడైపోయింది. కనుక మనము మన బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. దావీదు ఆ రీతిగా చెప్పినట్లుగా, యోబు నేను కాదు నీ మాటలే ఇక్కడ స్థాపించబడినవి, నీ పెదవులు నీకు సాక్ష్యమని అన్నట్టు చెప్పినట్లుగా నీ ప్రవర్తన బాగుండాలి, నీ క్రియలు బాగుండాలి, నీ నడవడిక బాగుండాలి. దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో ముందుకు సాగేవారిగా ఉండాలి. ఇక చివరికి వచ్చేద్దాం. చివరేముంది? లోకాసువార్త ఉంది, మొదటి అధ్యాయం. అదే ఎంత 41వ వచనం. ఆయన పట్టణమును సమీపించినప్పుడు దానిని చూచి దానిని విషయమై ఏడ్చిన ప్రథమ ప్రవక్త ఇర్మియా కంటే గొప్పవాడు. ఇర్మియా కంటే యేసయ్య గొప్పవాడు. నీ ప్రాణం పెట్టాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, సిలువలో మరణించాడు, రక్తాన్ని చిందించాడు, సమస్తము కూడా నీ కొరకు చనిపోయినటువంటి గొప్ప ప్రవక్త అయిన. అక్కడ ఇర్మియా ఏడ్చాడు, అక్కడ యోబు ఏడ్చాడు, ఇక్కడ కీర్తనకారుడు దావీదు ఏడ్చాడు. నా మాటలే నాకు సాక్ష్యము, నా పెదవులే నాకు సాక్ష్యమని చెప్పినట్లుగా ఇక్కడ ప్రవక్తలకే ప్రవక్త అయినటువంటి యేసుక్రీస్తు ఏడుస్తున్నాడు. ఇక్కడ చూడండి ఎంత మంచి మాట. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని గూర్చి దాని విషయమై ఏడ్చెను. పట్టణం పాడైపోయింది, యెరూషలేము పాడైపోయింది, యెరూషలేము ప్రజలు పాడైపోయారు. వారి నిజ జీవితంలో నీతి లేదు, వారి నిజ జీవితంలో యథార్థత లేదు, వారి నిజ జీవితంలో పవిత్రత లేదు, వారి నిజ జీవితంలో సత్యం లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఏడుస్తున్నాడు.
కన్నీరు కారుస్తున్నాడు. 3 విషయాల్లో యేసు ప్రభు కన్నీరు కార్చనని ఉంది. 1 లాజరు చనిపోయినప్పుడు, 2 గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థించినప్పుడు, 3 యెరూషలేమును చూచి, నిన్ను చూచి, నన్ను చూచి, నీ మాట తీరు, నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ సమస్తము చూచి, నువ్వు పడుతున్నటువంటి వేదనను చూసి ఆయన కన్నీరు కార్చినట్లుగా దేవుని వాక్యము తెలియచేస్తాం. ఇప్పుడు ఇంతవరకు యెరెమీయా కొరకు విన్నాము, యోబు కొరకు విన్నాము. తర్వాత కీర్తనకారుడు కూడా విలపించినట్లు ఇప్పుడు బోధిస్తూ విలపించిన ప్రవక్త క్రీస్తు. 1 మాట జ్ఞాపకం పెట్టుకోవాలి, మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. రాత్రి చెప్పాం అండి ఏ పూట కాబట్టి వచ్చినటువంటి ప్రతి సబ్ టైటిల్ కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. మొన్నటి రాత్రి ఏం చెప్పాం? శరీర దృష్టి, మనోదృష్టి, 3 దైవ దృష్టి. నిన్న ఏం చెప్పాము? సృష్టిపై దేవుని సార్వభౌమత్వం. సౌరు అంటున్నారు, సార్వభౌమత్వం. సృష్టిపై సార్వభౌమత్వము, పరిపాలనపై సార్వభౌమత్వము, రక్షణకై సార్వభౌమత్వము, తీర్పు తీర్చుటకై సార్వభౌమత్వము, మన జీవితాలపై దేవుని ఈ దినము విలపించు ప్రవక్తలో ఈ వాక్యాన్ని మనం చూస్తున్నాం. బోధించుచు ప్రజలను బట్టి, జనులను బట్టి, వారి స్థితిగతులను బట్టి కన్నీరు కార్చాడు. బోధిస్తానే ఉన్నాడు, ఏడుస్తున్నాడట యేసుక్రీస్తు. ఎంత మంచి మాట! బోధిస్తూ ఉన్నాడు, దేవుని వాక్యాన్ని చెప్తా ఉన్నాడు. ఆ కొండ మీద ప్రసంగం అయితేనేమి, ప్రత్యక్షం గుడారంలోనైతేనేమి, ఆ తీర ప్రాంతంలో అయితేనేమి, ఎక్కడ ప్రసంగం చేసినప్పటికీ కూడా నీ స్థితిని ప్రతి వారి హృదయంలో ఉన్నటువంటి ఆలోచన బట్టి ఆయన గ్రహించి చింతిస్తున్నాడు యేసు ప్రభు. అందుకే నీకు ఇచ్చిన మాట, బోధిస్తూ విలపించిన క్రీస్తు, బోధించుచు విలపించిన క్రీస్తు. ఆయన బోధిస్తున్నాడు, కానీ ఆ ముందున్నటువంటి వారి యొక్క తలంపులను బట్టి, వారి ఆలోచనను బట్టి, వారి క్రియలను బట్టి, వారి మాటలను బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి, వారి నిరీక్షను బట్టి, వారికి ఉన్నటువంటి కష్టాన్ని బట్టి, నష్టాన్ని బట్టి, దుఃఖాన్ని బట్టి, వేదనను బట్టి, కన్నీళ్లను బట్టి, ఆ దినాల్లో ఉన్న సమస్యలను బట్టి దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చి సువార్తను ప్రకటిస్తూ, బోధిస్తూ, విలపిస్తున్నట్లుగా మనము దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ మనం చూస్తే ఈ కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో చూడండి, కీర్తన 25 19 కీర్తన 25 కీర్తన 8వ వచనము 3వ పాదం. కావున తన మార్గములను గూర్చి ఆయన పాపులకు ఉపదేశిస్తూ ఏం చేస్తున్నాడు? ఆయన విలపిస్తున్నాడు. ఈయన విలపించే ప్రవక్త ఇర్మియా కంటే గొప్ప ప్రవక్త, ప్రవక్తలలో ఉన్న ప్రవక్తలందరికంటే గొప్ప ప్రవక్త. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. బోధిస్తూనే నీలో ఉన్నటువంటి ఆ దురాలోచనలు బట్టి, దుఃఖాన్ని బట్టి, వేదన బట్టి, కష్టాన్ని బట్టి ఆయన కన్నీరు కారుస్తున్నాడట. బైబిల్ అయితే 3 సార్లు కన్నీరు పెట్టుకున్నాడని. 1 లాజరు చచ్చిపోయినప్పుడు, 2 గెత్సేమనే తోటలో ప్రజల యొక్క మానవుల కొరకు సమస్తము, ఆ 2 ఇక్కడికి వెళ్తున్నప్పుడు, ఎక్కడికి? యెరూషలేము చూసి బాధపడుతున్నాడు. పట్టణమా, నువ్వు రాతి మీద రాతి ఎత్తి కట్టబడ్డావు, కానీ ఒక దినాన్ని కూల్చబడతావు. నీ తలంపులు పోతాయి. నువ్వు రాతి మీద రాతి పెట్టి, రాయి మీద రాయి పెట్టి ఎంతో స్థిరముగా కట్టబడిన దానివల్ల నువ్వు అనుకుంటున్నావు. కానీ అందుకనే బోధిస్తూ విలపించినటువంటి క్రీస్తు, బోధిస్తూ విలపించిన క్రీస్తు. లూకా సువార్త 42:19.
నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంత మేలు. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడెను. పట్టణమా, పట్టణంలో ఉన్న ప్రజలారా, ఇప్పుడైనను నన్ను గూర్చి తెలుసుకొనండి. ఇప్పుడైనను ఆయన పట్టణంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు, ఆ యెరూషలేము యొక్క పట్టణాన్ని చూసినప్పుడు, ఆ ప్రజలను చూసినప్పుడు, ప్రజల యొక్క పాపాలను చూసినప్పుడు, పట్టణం యొక్క స్థితిగతులను చూసినప్పుడు, అప్పుడు ఏం జరుగుతుంది? ఆయన పట్టణంలోకి వచ్చినప్పుడు ఆలయంలో వ్యాపారం జరుగుతుంది. సమస్తము కూడా పాపమే. ఆలయంలో జరుగుతున్నటువంటి పాపాన్ని బట్టి ఈయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఇప్పుడైనను సంగతులను తెలుసుకునేలా నీకు ఎంత మేలు. నన్ను తెలుసుకోలేకపోతున్నారు, మీరు నన్ను తెలుసుకోలేకపోతున్నారు. నేను వచ్చాను పట్టణాన్ని దగ్గరికి, కానీ నేనే క్రీస్తునని, నేనే దేవుని కుమారుడని మీరు గ్రహించలేకపోతున్నారు. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగైపోతాయి. మంచి విషయాలన్నీ మరుగైపోతాయి. అంత రాకడొస్తాయి. కాబట్టి బోధిస్తూ విలపించాడు ఆయన. ఈ మాటలు చెప్తూ బాధపడుతున్నాడు. చూడండి, నెత్తి మీద కొండెట్టినట్టు, వాటర్ నీళ్ళ కొండ పెట్టినట్టు ఏమవుతుంది? సాక్ష్యం చెప్పడానికి వస్తే కళ్ళంటూ కాల్చేస్తారు కదా చాలామంది. దుఃఖం ఆగదు, వేదన ఆగదు. దేవుని కుమారుడే ఇంకెవరికి చెప్తాడైనా? బోధిస్తున్నాడు, విలపిస్తున్నాడు. చెబుతున్నాము, సర్వసాధారణంగా జరిగేది అదే కదా. ఎవరు వెనకాలన్న వాళ్ళు వచ్చి, అమ్మ నువ్వు సాక్ష్యం చెప్పమంటే, సాక్ష్యానికి ముందు ఏమవుతుందంటే ఈ కుండ బద్దలేసిపోతుంది, వాటర్ వచ్చేస్తూ ఉంటుంది, చెప్పలేని పరిస్థితి. కట్లేయబడిన కట్లన్నీ తెగిపోతాయి. ఎందుకంటే సంఘం ముందు నీకున్నటువంటి బాధను, నీకున్నటువంటి వేదనను, నీకున్నటువంటి సమస్యను వ్యక్తం చేయడం కన్నీరైపోతాయి. అందుకనే ప్రభు కూడా యెరూషలేము పట్టణాన్ని చూస్తున్నాడు, ప్రజలను చూస్తున్నాడు, వాడి పాపాలను చూస్తున్నాడు. మారు మనసు లేని, పశ్చాత్తాపం లేని మనుషులను చూసి ఆయన విలపిస్తూ ఉన్నాడు, కన్నీరు కాస్తున్నాడు అనే సత్యాన్ని వాక్యము తెలియజేస్తూ ఉంది. కనుక 13వ అధ్యాయం 13వ వచనంలో ఈ యొక్క చూడండి, ఒకసారి ముగిస్తాను, టైం అయిపోయింది. మత్తయి 13:13 ఇందు నిమిత్తము ఏం చేస్తున్నాడు? బోధించుచున్నాను. ఎందు నిమిత్తము? విశ్వాసుల యొక్క రక్షణ కొరకును, విశ్వాసుల యొక్క పరలోక రాజ్యమును గూర్చి, విశ్వాసుల యొక్క మారు మనసు కొరకు, పశ్చాత్తాపం కొరకు, వారి యొక్క స్థితిగతులను యేసుక్రీస్తు ప్రభు చూసి ఈ మాట చెప్తున్నాడు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందునట్లు వారు హృదయములు క్రొవ్వినవి, వారి చెవులు వినుటకు మందములాయను, వారి కన్నులు చూచుటకు. కాబట్టి వినే చెవు నీకు ఉండాలి. వాక్యము యేసుప్రభు యెరూషలేము పట్టణం చూస్తే ఇలాంటి వాళ్ళు ఉన్నారంట. వినే చెవి లేదు, చూచే కన్ను లేదు, గ్రహించే కన్ను, మనసు లేదు, వినే ఇది లేదు. ఏంటిది చెప్పండి? చూచే, గ్రహించే. చూసారా? అందరినీ చూస్తున్నాడు, కనిపెడుతున్నాడు, విలపిస్తున్నాడు. విలపించే ప్రవక్త, బోధిస్తూ విలపించే ప్రవక్త యేసు ప్రభువు. ఇక చివరిది కూడా ఇంకా చాలా ఉన్నాయి, కానీ మౌనంగా ఉండి విలపించే క్రీస్తు. ఒకటి మాట్లాడుతూ ఉండి విలపిస్తున్నాడు, మౌనముగా ఉండి విలపిస్తాం. అందుకనే మనం ఎప్పుడూ కూడా దేవునికి సమీపంగా ఉండాలి.
దేవుని చిత్తం చొప్పున నడవాలి. అందులో కొంతైనా నేర్చుకునేవారుగా ఉండాలి. దేవుడు విలపించినట్లుగా, దేవుడు కన్నీరు కార్చినట్లుగా ఆ చనిపోయిన లాజరు కొరకు, లేదంటే ఆ గెత్సెమనే తోటలో నన్ను ఈ రీతిగా సిలువ మోయిస్తారు, ఈ రీతిగా హింసిస్తారు, ఈ రీతిగా బాధిస్తారు, ఈ రీతిగా సిలువ వేస్తారు, సిలువలో నేను ఎన్నో ఏడు మాటలు పలుకుతాను, ఈ చరిత్ర అంతా ఆయన కనబడి ఏడుస్తున్నాడు. ఆయనను ఈ ప్రజలకు మారు మనసు లేదు, లేనే. ఎప్పుడు మారుతాం? కనులుండి చూడలేని పరిస్థితి, చెవులుండి వినలేని పరిస్థితి, హృదయం ఉండి గ్రహించలేని పరిస్థితి. ఎందుకు? అందుకే ప్రభు విలపించే ప్రవక్తలలో పెద్దవాడైన ఇర్మియా కంటే గొప్పగా విలపించినటువంటి ప్రవక్త. ఒకటి, మౌనముగా విలపించిన ప్రవక్త క్రీస్తు. బోధించి విలపించిన ప్రవక్త క్రీస్తు. ఇప్పుడు చివరిది ఏంటంటే, మిమ్మల్ని అడుగుతారు, మన తృణీకరింపబడిన ప్రవక్త. తృణీకరింపబడిన ప్రవక్త, తృణీకరింపబడిన. ఒకటి చెప్పండి, బోధిస్తూ విలపించిన ప్రవక్త క్రీస్తు. రెండు, మౌనముగా ఉండి విలపించిన ప్రవక్త క్రీస్తు. తృణీకరించబడిన ప్రవక్త క్రీస్తు. మరి తృణీకరించడం అంటే కొండ మీద తీసుకెళ్ళారు అక్కడికి కదా, అక్కడ తీసుకెళ్ళి సిలువేశారు. నిషేధించిన రాయి తలకు మూలరాయి అవుతుంది అన్నట్టు బయటపడేశారు. మళ్ళీ ఆ రాయిని పూజించడం జరిగింది. ఇవన్నీ కూడా చూడండి, 53వ యెషయా గ్రంథంలో అంటాడు కదా, ఏమంటాడు అక్కడ? అతడు తృణీకరింపబడిన వాడై మనుషుల వలన విసర్జింపబడిన వాడాయను, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయలేకపోతిమి. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రలాపించేటటువంటి విలాపించేటటువంటి ప్రవక్తల వలె మనము ప్రార్థన చేయాలా. ఎవరి కోసం? రక్షింపబడని వారి కొరకు, లోకం కొరకు, సమస్త మానవాళి కొరకు. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏ రీతిగా విలపించాడో, విలపించేటటువంటి ప్రవక్తగా ఆయన ఉన్నాడు. మనము కూడా శ్రేష్టమైనటువంటి రక్షణ లేని వారి కొరకు ప్రార్థించేవారుగా ఉండాలి. 49:7 యెషయా, 49:7 యెషయా. మనుషుల చేత నిరాకరింపబడిన వాడు. చూసా, మనుషుల చేత నిరాకరింపబడినవాడు, తృణీకరింపబడినవాడు. ఈయన గొప్ప ప్రవక్త అండి. ఇర్మియా కంటే గొప్ప ప్రవక్త ఈయన, యెషయా కంటే గొప్ప ప్రవక్త ఈయన. ఈ ప్రవక్తలు చిన్న ప్రవక్తలైనా పెద్ద ప్రవక్తలకైనా ఈయన ప్రవక్తలకే ప్రవక్త. అందుకనే ఈ ప్రవక్తను గురించి ఆయన చెప్పేటటువంటి ప్రతి మాటను మనము వినేవారుగా ఉండాలి. ఆయన రాజ్యానికి స్థాపకులుగా ఉండాలి. రాబో కాలంలో ఆయన చూస్తున్నాడంట, రాయి మీద రాయి కట్టేసరి బిల్డింగ్ శ్రేష్టంగా ఉంటుంది అని అనుకుంటున్నారంట అందరూ. కానీ ఆయన చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? ఒక మాట చెప్పి చదివి ముగిస్తాను రండి. 21 లోక సువార్త 25వ వచనం. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగములను ఘోష వలన కలవరపడిన జనులకు శ్రమయు కలుగును. ఆకాశమంది శక్తులు కదిలింపబడును కనుక లోకం మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచి ధైర్యం ఉండదంట. ధైర్యం ఉండదు రాకడొస్తే. ధైర్యంగా ఉండలేము. తల్లికి పిల్లకి సంబంధం ఉండదు.
ఆయన కనబడుతుంది, ఇదిగో నేను వచ్చాను, ఈ పట్టణము ఈ సంఘం ఇలా పాడైపోయింది, ఇందులో విశ్వాసము లేదు, ఇందులో నమ్మకము లేదు, ఇందులో యథార్థత లేదు, పవిత్రత లేదు. ఆకాశము నుండి నక్షత్రములు రాలిపోయినట్లు, చంద్రుడు మరుగైనట్లు, సూర్యుడు మరుగైనట్లు, అప్పుడు ఒకరికొకరు సంబంధం లేనట్లు ప్రభు చూస్తున్నాడు. రాకడ సమయంలో కడిగేటటువంటి సందర్భం. అందును బట్టి యేసుక్రీస్తు ప్రభు కన్నీరు కార్చి విలపిస్తున్నాడు. అందుకే ఈయన ప్రవక్తలకే ప్రవక్తని దేవుని వాక్యం తెలియజేస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన ప్రకారంగా మనము భయపడు కాలం వస్తుంది, తప్పిపోయేటటువంటి కాలం వస్తుంది, ఎంతో ఆదరణ లేనటువంటి కాలం వస్తుంది. వచ్చినప్పుడు నువ్వు భయపడతావు, నువ్వు భయపడి ఎంతగానో ఏడ్చేటటువంటి పరిస్థితి కనబడుతుందని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కనుక నీవైనా నేనైనా దేవునికి ఇష్టమైన పాత్రలుగా ఉండాలి, దేవునికి ఇష్టమైన సాధనములుగా ఉండాలి, దేవునికి అనుకూలమైనటువంటి వారిగా ఉండేటటువంటి భాగ్యాన్ని సంపాదించుకోవాలి. అందుకనే 3 విషయాల్లో ఆయన కన్నీరు కార్చినట్లుగా మనం చూస్తాం. 1 లాజరు విషయంలో, 2 గెత్సేమనే తోటలో, 3వది యెరూషలేము యొక్క పట్టణమును గూర్చి ఆయన కన్నీరు కార్చి ఉన్నాడనే సత్యాన్ని అందుకనే ప్రజలందరి కొరకు విలపించి ఉన్నాడు. చూడండి 4, 6, 5 పార్ట్ నెంబర్ 465. లెమ్ము తెదిరం కాదు, లేలెమ్ము క్రైస్తవుడు అని ఉండదు. చూడండి అయ్యగారు, 465 లేలెమ్ము క్రైస్తవుడా, 65 అమ్మా, 465 అండి. కాదు, ఇప్పుడే చూశాను, మర్చిపోయాను. 365 అట. ఎవరో చెప్తే అది తీసేద్దాం మేము. లేలెమ్మో క్రైస్తవుడా నీలో మేల్కొని, కనబడలేదు నాకు మరి. లేలెమ్మో పడండి అందరూ కలిసి. క్రైస్తవుడా నీలో మేల్కొని, లేలెమ్ము క్రైస్తవుడా నీలో మేల్కొని, విడువకు యుద్ధము నడువకు బాధము, విడువకు యుద్ధము నడువకు బాధము, ఎడయుడు నీ కడవుండును బాయడు, ఎడయుడు నీ కడవుండును బాయడు, లేలెమ్మో క్రైస్తవుడా నీలో మేల్కొని, లేలెమ్మో క్రైస్తవుడా నీలో మేల్కొని, విడువకు ధైర్యము వదలకు కవచము, విడువకు ధైర్యము వదలకు కవచము, సదయుడు క్రీస్తుడు సత్ఫలమిచ్చును, సదయుడు క్రీస్తుడు సత్ఫలమిచ్చును, లేలెమ్ము క్రైస్తవుడా నీలో మేల్కొని, లేలెమ్ము క్రైస్తవుడా నీలో మేల్కొని, ప్రార్థన సారము వర్ధిల గోరుము, ప్రార్థన సారము వర్ధిల గోరుము, సార్థక కాలము వ్యర్థము చేయకు, సార్థక కాలము వ్యర్థము చేయకు, లేలెమ్ము క్రైస్తవుడా నీలో మేల్కొని, లేలెమ్ము క్రైస్తవుడా నీలో మేల్
అవన్నీ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము పట్టణం వైపు తేరు చూస్తే పాపం కనబడుతుంది, శాపం కనబడుతుంది, దుఃఖం కనబడుతుంది, వేదన కనబడుతుంది, అందరూ వ్యాపారం కనబడుతుంది. దేవాలయమే ఒక వ్యాపారపు టిల్లుగా మార్చేశారు. అందుకొరకు ప్రవక్తలకే ప్రవక్తగా ఆయన విలపించి ఉన్నాడు. కాబట్టి పాడైపోయిన పట్టణంలా కాదు, పాడైపోయిన దేవాలయంలా కాదు, శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి ఇంపైన సువాసన వెదజల్లే వారిగా మీరు దేవునికి మంచి పుష్పము వలె కనిపించాలి. అడ్డి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక.